ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో టూ బ్యూటిఫుల్ రోజెస్ అని చెప్పొచ్చు. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. మీ ఇద్దరికి నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? ఫైన్. మీరు? సూపర్. ఐఎమ్ ఆల్సో మీరు మాట్లాడుకోండి. లేదమ్మా ఫస్ట్ లెట్స్ గో. నందు అన్న ఏంటి ఎక్కువ హాట్స్టార్లోనే వస్తుంది. హాట్స్టార్కి ఏమైనా టైప్ పైన అయ్యారా? ఇందాక తేజు నాకు ఒక వీడు హాటెస్ట్ స్టార్, అందుకే హాట్స్టార్లో జస్ట్ ఐ ఫీల్ బ్లెస్డ్ అంతే. నాకు కూడా తెలియదు ఎందుకు అనేది. మళ్ళీ థియేటర్కి రిలీజ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చాము? థియేటర్ గ్యాప్ వచ్చినట్టు ఉంది కదా. అవునవును, ఒక 2 years గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ షూటింగ్ ఫర్ 1 film. నేను అవికా సినిమా చేస్తున్నాం, అగ్లీ స్టోరీ అని. అది థియేటర్కల్ రిలీజ్కి వస్తుంది. ఇట్స్ ఫిల్మ్, ప్రాపర్ ఫిల్మ్. ప్రాపర్ ఫిల్మ్. అనీష్ గారు నార్మల్గా మోక్ష ఐలాండ్ వీళ్ళందరూ ఐలాండ్ తీసుకెళ్ళి ఏం చేస్తారు సార్? అది మీరు షో చూడాలి. ఇట్స్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ డ్రామా. అంతమంది వారసులు ఉంటారా? ఒక 36 మంది ఉంటారండి. 36 మంది. ఇట్స్ బిగ్ ఫ్యామిలీ. అది ఇంకా ఏం జరిగిపోతుంది వాళ్ళ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అది మాత్రం మీరు సినిమా షో చూస్తేనే అర్థమవుతుంది. బట్ ఎస్ సార్, అంటే ఐలాండ్కి యంగ్స్టర్స్ని తీసుకెళ్తే ఒక కేజెడ్ వాళ్ళని కూడా కొంతమంది ఎందుకు? అమ్మ, అక్క, అన్న, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ. ఇంకా ఫ్యామిలీస్ అంటే అంతే కదండి. అన్ని జనరేషన్స్ రిప్రజెంట్ అవ్వాలి. సో it's a good mix of all age groups. ఓకే. వీళ్ళకన్నా చిన్న వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్లీ కొంతమంది. సో బేబీ యాక్టర్స్. ఒక లార్జ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని అనుకుంటే ఒక బిగ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవుతుంది అనుకోండి. అప్పుడు పీపుల్ ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ విల్ కమ్ టుగెదర్ కదండి. తాతలు, ముత్తాతలు, అన్నయ్యలు, ఇట్స్ a good diverse group, age group of people. తేజస్వి గారు చెప్పండి. బాగున్నారండి? నేనా? థ్యాంక్స్ అండి. ఓకే. అంటే నార్మల్గా ఈ మధ్య షోస్ ఎక్కువ చేస్తున్నారు, మూవీస్ ఎందుకు ఆగని అనుకోవచ్చా? ఆగలేదండి. నేను యాక్చువల్లీ 3 years నుంచి కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాను. ఈ షో చేశాను, అనీష్తో ఇంకొక సినిమా చేశాను, అండ్ హిందీ ఒక సినిమా చేశాను, హిందీలో ఒక రియాలిటీ షో చేశాను. బేసిక్గా పని చేస్తున్నప్పుడే వెంటనే ప్రోడక్ట్ బయటకు రావట్లేదు కదా. సో దట్ టైమ్ ఈస్ దేర్. కోవిడ్ టైంలో ఒక 2 years ఐ డెంట్ రియలీ వర్క్. సో ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం ఇప్పుడు నెక్స్ట్ 5 days లో రాబోతుంది. స్టార్టింగ్ విత్ ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. దాని తర్వాత ఇంకా దున్నుడు. తప్పురా నందు, నిన్ను హాట్ స్టార్ అన్నాక నువ్వు. అన్నే హాటెస్ట్ స్టార్. ఓకే. పావని గారు, బిగ్ బాస్ తమిళ్ రన్నర్ బీబీ జోడీ కూడా మీ కొన్ని పిక్స్ చూసాను. బట్ మీ సేనాపతిలో తమిళ్ బీబీ అసలు మామూలుగా బ్లష్ అవుతుంది. సేనాపతి క్యారెక్టర్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. బట్ మీరని ఎక్స్పెక్ట్ చేయాల. అంటే రిలీజ్ అయ్యేదాకా క్యారెక్టర్ మీదని లుక్ చూడడానికి దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఆ విధంగా ఎక్స్పెక్ట్ ఉంటుంది కదా. అంటే హెయిర్ కట్ కానీ ఫేస్ కానీ కొంచెం నాకు డిఫరెంట్ గా ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయాలని చాలా ఇష్టం. అలా ఇది కూడా చూసినప్పుడు ఈ ఫీలింగ్ ఇలానే ఉంటుంది. ఆవిడలా లేరే అనేసి. సో మీరు గుర్తుపట్టారు నన్ను. ఓకే. అంటే ఈ సినిమాలో ఎంతమందిని వేసేస్తారని చంపేస్తారు? అది మీరు చూడాలి. అది మీరు చూడాలి. అంటే 36 మంది 40 మంది వెళ్తారు కదా సార్. 36 క్లారిటీ తేజస్వి గారు, క్లారిటీ వేసేయడం, చంపేయడం. మీరేమనుకున్నారు? అన్న మాత్రం మీరు లాస్ట్ లో కూడా ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది, అసలు అందరూ చనిపోతే ఇంకా ఎన్ని డబ్బులు మిగులుతాయో. అంటే మీరే ఏమైనా చేస్తారని భయం? ఏమో చేస్తానేమో. ఒక 3 days అయితే తెలిసిపోతుంది. 3 days ఏదైనా చెప్పొచ్చు కదా మా కోసం, ఒక 3 episode 4 episode చెప్తే ఇక్కడ నుంచి చంప పగిలిపోతుంది. అలా కాదు, బట్ ఏదైనా స్టోరీ ఉన్నప్పుడు దాన్ని ఏదైనా రివీల్. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ట్రైలర్ లోనే సినిమా చూపించేస్తున్నారు. సో యూఆర్ నాట్ గోయింగ్ దేర్. ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ మిగలలేదు. నాకు ఓల్డ్ స్కూల్ సినిమాలో నచ్చేది ఏంటంటే మనం సినిమాకి వెళ్ళేదాకా సినిమా ఏంటి అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ ఉండేది కాదు.
అలాగా ఈ మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ని ఒక మిస్టరీగానే ఉంచి వన్స్ ఇట్ స్టార్ట్స్ దెన్ ఒకేసారి యూ విల్ గెట్ ఇన్ టు ద స్టోరీ. నేను ఏది చెప్పేసినా ఏదో ఒక రివీల్ అవుతుంది అండ్ దెన్ యూ లూజ్ ఇంట్రెస్ట్. మనకి పెద్ద పెద్ద సినిమాలలో ఎవరైనా ఏదైనా రివీల్ చేస్తే ఎంత కోపం వస్తుంది, అలాగనమాట. సాంగ్ మీరు అక్కడ ఏం చేస్తారు కదా, ఆ సాంగ్ అది. కానీ నేను చెప్పిన డైలాగే మళ్ళీ చెప్తాను, ఈ ఐలాండ్ లో ఎంత తక్కువ మంది మిగిలితే మనకు అన్ని ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదా. ట్రైలర్ లో లేనిది కావాలి బాబోయ్. లేదు, ఐ థింక్ డైలాగ్స్ వైజ్ ఈ సినిమా ఈజ్ అ వెరీ సర్వైవల్ థింగ్. సెట్ డైలాగులు, పెద్ద డైలాగ్ చెప్పి వెళ్ళిపోవడాలు అలాంటివి కదా, అన్ని నార్మల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇట్స్ కాయిన్ డైలాగ్స్ లాగా ఏమి లేవు. వీడిపోతే వాడు, వాడిపోతే అలా ఏం లేవు. చెప్తారా డైలాగ్? అనీష్ గారు, అంటే ఇది మోక్ష ఐలాండ్ ట్రైలర్ చూడడం కానీ నైజ్ అవుట్ ఒకటి అంటే ఫ్యాంటసీ ఐలాండ్, ఈ రెండు గుర్తొస్తున్నాయి. అంటే ఈ రెండింటికి తగ్గట్టే ఉంటుంది, ఏమన్నా మీరు చేంజెస్ ఏమైనా చేశారా? అసలు దానికి అసలు సంబంధమే లేదు అసలు. నాకు కూడా అంటే నిజంగా అది మీరు చెప్పిన తర్వాత, లేకపోతే దిస్ ఇస్ ద కంప్లీట్లీ ఒరిజినల్ స్పేస్. అంటే కొంచెం ఐలాండ్ కానీ చూడడానికి, ఐలాండ్ మాత్రం ఒక కామన్ ఫ్యాక్టర్ అండి దాంట్లో, ఇంకేమి లేదు అసలు. ఆ సినిమాలతో కానీ షోస్ తో కానీ ఏం సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. అది మీరు చేసేదంతా తేడా, ఇది మాది కంప్లీట్లీ తేడా, అర్థమైపోతుంది కదా. సో ఇట్స్ అంటే కంపారిజన్స్ ఆర్ నార్మల్ అండి. ఎవరైనా ఒక ఐలాండ్ లో జరుగుతుంది స్టోరీ అంటే 1+1 అని ఏదో అనుకొని ఆలోచిస్తారేమో కానీ అబ్సల్యూట్లీ నో కంపారిజన్. అందరూ వెళ్ళి ఐలాండ్ మీద ఫ్యామిలీతోనే వెళ్తాం అందరూ. అదే కావనా ప్యారీలో ఇద్దరు వెళ్తారు కదా, మేము 36 మంది వెళ్తాం. 23,000 కోట్లు ఐలాండ్ తో సహా. అంటే ఐలాండ్ మినిమం అంత ఉంటదేమో కదా. మీకేం లేదు? మాకు ఏమి లేకపోతే ఎందుకు వెళ్తామండి? 23,000 crores మా తాతగారి. నేను కూడా వచ్చేస్తాను తప్పకుండా. ఇలా మాతో పాటు చాలా మంది మిస్టరీ ఐలాండ్కి రావాలని ఇలాగే వచ్చారండి. రోషన్ గారు కూడా ఉన్నట్టున్నారు. రోషన్ కూడా ఉన్నాడు. అదే లుక్ కొంచెం దాంట్లో కొంచెం అంటే రోషన్ హీరోగా డెబ్యూ చేయక ముందు చేశాడు. అనీష్ గారు అప్పుడే లాక్ చేశారు అయితే. అప్పుడే వాడిలో ఉన్న పొటెన్షియల్ అంతా తీశారు బయటికి అండ్ బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేశారు. వెరీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్, వెరీ ఎంత మంచి క్యారెక్టర్ కదా వాడిది అసలు. వెరీ సర్ప్రైజింగ్. అంటే మీకు ఏదైనా సాటిస్ఫై చేయలేదా అంత అంతలా చెప్తున్నారు? మీకు ఏదైనా అన్కంఫర్టబుల్ ఏదైనా ఉందా? ఏం లేదు. వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ సచ్ అన్ అమేజింగ్ ప్రాజెక్ట్. అండ్ ఇంత ఆన్సాంబుల్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్, యాక్టర్, యాజ్ అ పర్సన్ కూడా ఆ తర్వాత తెలిసాక అనీష్ దగ్గర నేను చేయటం నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇబ్బంది అసలు జీరో, అలాంటిది ఏం లేదు. అలా మీరు అంటే ప్రతి స్టోరీకి ఎలిమెంట్స్, పర్టికులర్ స్టోరీ మీ క్యారెక్టర్ ఎలిమెంట్స్ ఏం చూస్ చేసుకుంటారు స్టోరీ చెప్పగానే? పర్టికులర్ ఈ పాయింట్ అనేది ఏమన్నా? బ్రో, విత్ ఆల్ ఆనెస్టీ మాట్లాడుకోవాలంటే ఏం చెప్పిన నేను చూస్ చేసుకునే అంత వచ్చింది చేయాలి అనే జోన్లో ఉన్నాను ఇంకా, టు బి వెరీ ఆనెస్ట్. ఉన్న దాంట్లో మంచిది మనకు దొరికిన దాంట్లో. ఇప్పుడు ఇందులో ఇదండి అది అల్లి చెప్పే ఇదిలో లేము. అదృష్టం బాగుండి అన్ని స్టార్స్ ఎలైన్ అయిన రోజున ఇలాంటి కథ, ఇలాంటి క్యారెక్టర్ అదంతా అదిగే వస్తుంది. యూనో ఇట్స్ ఆథర్ బ్యాక్డ్ రోల్. విక్కీ అనే క్యారెక్టర్కి వాడుకున్న ఆర్క్ అది రాయటం, వాళ్ళు రాసేసుకున్నారు, దానికి నన్ను కాస్ట్ చేయడం అనేది అదృష్టం. నేను వెళ్ళి చూస్ చేసుకుని అందులో ఏం లేదు. జస్ట్ వెళ్ళి యాజ్ అన్ యాక్టర్గా నా జాబ్ నేను చేసి వచ్చా. యాక్షన్ కట్ మధ్య బతికాను అక్కడ అంతే. అండ్ మన సైడ్ నుంచి ఏం లేదు. అంటే మిస్టరీ థ్రిల్లర్ లా ఉంది. రొమాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సర్టన్ రొమాన్స్ టు సర్టన్ రొమాన్స్. అంటే ఏ హాలిడేలో కానీ ఏ ఐలాండ్ లో కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ హోప్, కొన్ని స్పార్క్స్ ఫ్లై అవుతాయి. సో అంటే స్వీట్ లవ్ స్టోరీ కూడా దేర్ ఇస్ అ స్వీట్ లవ్ స్టోరీ కూడా ఒక ఎపిసోడ్ ఉంది. అంటే ఎపిసోడ్ అంటే కంప్లీట్ ఎపిసోడ్ కాదు, అంటే ఒక ట్రాక్, ఒక మంచి స్వీట్ క్యూట్ లవ్. ఎన్ని ఎపిసోడ్ అన్నది? ఎందుకు ఉట్ట ఎపిసోడ్ చూస్తావా? రొమాన్స్ ఎక్కడ ఉంది? అన్ని స్పాయిలర్స్ కావాలని. మీది డిస్కవరీలో కూడా ఒక వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో, వైల్డ్ లాంటి రియాలిటీ షో. రియాలిటీ రాని ఒక వెబ్ సిరీస్ నార్మల్ కింద సిరీస్ అని ఉంది. సిరీస్ ఎందుకంటే 10 episodes. ఓకే, ఇట్స్ ఎ రియాలిటీ షో ఇన్ ఎ జంగిల్, సర్వైవల్ బిట్వీన్ 12 girls, 1 winner.
ఓకే, దాంట్లో చాలా బాగున్నారు. ఫస్ట్ విన్నర్ మీరే అనుకుంటా. ఐ హోప్. ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళారు, బిగ్ బాస్ 2 2 సార్లు వెళ్ళారు. ఓటీటీ వెళ్ళాను, టీవీకి వెళ్ళాను, టీవీ జోడీకి వెళ్ళాను. ఓకే, అంటే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు ప్రెసెంట్? నేను నా బిగ్ బాస్ కూడా చూసుకోలేదు. మీ బిగ్ బాస్ మీరు ఉంటారండి, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు? లేదు, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను చేసిన కాంటెంట్ చూస్తాను తప్ప ఎక్కువ కాంటెంట్ చూడను, అన్లెస్ సమ్వన్ టెల్స్ మీ నాకు ఏదైనా క్యారెక్టర్ ఆర్కి పనికి వస్తుంది ఆర్ వాట్. నేను ఐఎమ్ సో ఇన్ ద ప్రెసెంట్ అండ్ ఐమ్ ఆల్వేస్ వర్కింగ్, ఆల్వేస్ రన్నింగ్. అంటే నా లైఫ్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడం దాంట్లో చాలా ఎక్కువ బిజీగా ఉన్నాను. చిన్నప్పుడు ఎక్కువ చూసేదాన్ని, బట్ ప్రస్తుతం ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ అ లాట్. అండ్ అంటే ఆరీ లాగా కాదు కానీ జనరల్ గా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఆల్ డైరెక్షన్స్. అంటే మెంటలీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నా యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో చాలా బిజీగా ఉన్నాను. ఆల్మోస్ట్ 35-40 మూవీస్ తో చేసి ఉంటారు. అంటే కొన్నిసార్లు కొన్ని అంత సక్సెస్ మనం అనుకున్న వెళ్ళకపోయినా ఫెయిల్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. అట్లాంటి వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు? సక్సెస్ ఫెయిల్యూర్ లేకుండా మనకి అంటే యూ వోంట్ ఎంజాయ్ ఇట్ ఆల్సో. నాకు తెలిసి సీతం వాకిట్లో ఒక చిన్న రోల్ చేసినందుకే నాకు చాలా సక్సెస్ వచ్చింది. సో ఫర్ నో బడీ దట్ వాజ్ అ లాట్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఫర్ సమ్ బడీ దిస్ ఇస్ నాట్ సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ సక్సెస్, బట్ అకార్డింగ్ టు మీ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఐ లివ్ అ వెరీ హ్యాపీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్. ఐ హ్యావ్ ఇనఫ్ మనీ టు ఈట్ అండ్ స్లీప్ అండ్ ట్రావెల్. సో I think I'm in a great space in my life compared to 10 years ago. So నాకు నేను సక్సెస్ఫుల్ అని బిలీవ్ చేస్తాను. అండ్ మీకు అనుకున్నట్టు స్టార్డమ్ రావాలని మీరు అనుకుంటున్నారేమో, అది కూడా వస్తుందేమో. యు నెవర్ నో. ట్రావెలింగ్. yes. ఎక్కడికి వెళ్ళారు? అదా ఊటీ. ఊటీ. ఓకే, ఫ్యామిలీ స్కూటీ మీద. స్కూటీ మీద. నేను యాక్చువల్లీ ఐ ట్రావెల్ అ లాట్, ఐ ఎక్స్ప్లోర్ అ లాట్. కొండలు ఎక్కేసి దిగేస్తుంటాను, స్కూబా డైవింగ్ చేస్తుంటాను, మధ్య మధ్యలో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి క్యాచ్ చేసి దాంట్లో కూడా ట్రావెల్ చేస్తుంటాను. ఇట్లాంటి చోట కూడా వెళ్తాను. ఎస్, లే లద్దాఖ్. అది 12 ఏళ్ల క్రితం. అది 12 years బ్యాక్. మీరు అప్పటి ఫోటో క్యాచ్ చేశారు చూసారా, అసలు గ్రేట్. మీరంటే మీ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైఫ్ కూడా బతకాలి కదా, యూ కెనాట్ స్టాప్ లివింగ్ బికాస్ ఆఫ్ వర్క్. అనీష్ గారు, అంటే ఇంతమంది స్టార్ కాస్టింగ్ ని మెయింటైన్ చేయాలంటే కొంచెం ప్రతి ఒక్కరు షూటింగ్ టైంలో కూడా ఒక భాను అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఊబిలో పడిపోయాడు అంటే ఆ ఇన్సిడెంట్ కూడా ఊబిలోనా? షూటింగ్ టైంలో భాను అనే పర్సన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఊబిలో పడిపోయాడు అంటే, లైట్ పెడుతూనే ఏంటో సంథింగ్. ఊబి ఇస్ ఎ క్విక్ శాండ్. ఓ ప్లీజ్ టెల్ us, ప్లీజ్. నాకు తెలియదు, ఎవరైనా పడ్డారా ఏంటి సార్ పాపం? బాలా. బాను ఎవరో మాకు తెలియదు, బాలా ఇక్కడే ఉన్నారు. మేము యాక్చువల్లీ షూట్ చేసిన లొకేషన్ కొంచెం ఒక చాలా రిస్కీ టెరైన్ అన్నమాట. సో అక్కడ బాలు ఐ థింక్ అనుకోకుండా he wasn't watching his అంటే where he was walking, బట్ లక్లీ ఏం జరగలేదు. we were able to. కానీ నిజం చెప్పాలంటే ఈ ఐలాండ్ లో మేము షూట్ చేసిన స్పేసెస్ దే ఆర్ వెరీ స్పూకీ. డార్క్ డెన్స్ జంగల్ లోకి వెళ్ళి రాత్రిపూట టార్చ్లు వేసుకొని నడిచి. సో ఇట్ వాస్ an adventure for actors also, it was an adventure for everybody there also. నాకు ఒక పర్టికులర్ సీన్ వేర్ వి షాట్ ఇన్ ద డీప్ జంగల్ రాత్రిపూట షూట్ చేసాము. అదే టార్చ్లు వేసుకుని అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి లైటింగ్ సెటప్ చేసుకుని మేము కార్లో వేసుకుని వెళ్తున్నాం. చిమ్మ చీకటి బ్రో. లైక్ అక్కడ ట్రీస్ కూడా కూర్గ్లో మేము షూట్ చేసిన దగ్గర మన రెగ్యులర్ ట్రీస్ లా ఉండవు. వాళ్ళ హైట్ 40 feet 50-60 feet హైట్స్ ఉండే ట్రీస్ అవి. అది అక్కడ ప్లాంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఆ కాఫీ ప్లాంట్స్ మధ్య. సో అందులో మూన్ లైట్ కూడా పెనిట్రేట్ అవ్వదు రాత్రి ఆ చెట్ల మధ్యలో నుంచి. సో ఇట్స్ పిచ్ డార్క్ అనమాట. ఐ డోంట్ నో హౌ యూ గైస్. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, అవును మనం ఎల్లకంటే ముందు యాజ్ అన్ యాక్టర్స్ గా డైరెక్టర్ కెమెరామెన్ అందరూ వెళ్ళి లైటింగ్ సెట్ చేసి వావ్ ఉంటుంది అసలు. అండ్ అడ్వెంచర్ యాజ్ యాక్టర్స్ గా కూడా ఇట్ వాస్ అడ్వెంచర్. వి వర్ యాక్చువల్లీ ఫీలింగ్ ఇట్. పావని గారికి ఏదో ఇంజూరీ అయిందని కూడా విన్నాము. అది పావని గారికి కాదు, మా కాస్ట్ లో ఉన్న అందరికి వాటర్ కంటామినేషన్ వల్ల మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా ఏ లెవెల్ అంటే కాదు. No, it's true. Like out of 36 actors that we were there, అక్కడ about ఒక 30-32 మంది వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి. ఇంకెలా అయిపోయిందంటే అక్కడ ఒక మెడికల్ షాప్ ఉండింది ఒక రిమోట్ ప్లేస్ లో. అక్కడికి వెళ్తే షూటింగ్ వాళ్ళే ఏ టాబ్లెట్ అంటే వాడికి తెలుసు అందరికి ఇదే ప్రాబ్లం. షూటింగ్ వాళ్ళే ఏలో టాబ్లెట్. నిజం చెప్తున్నారు, నాట్ ఈవెన్ కిడింగ్. నేను హాస్పిటల్ లో వీడియో ఉంది, షో రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ పెడతాను బయటకి. అందరు బెడ్ల మీద లైన్. ఐ థింక్ మేము హాస్పిటల్, నేను హాస్పిటలైజ్ అవ్వలేదు, నేను డైరెక్టర్ డిఓపి సేవ్ అయిపోయాం. బట్ ఎవ్రీబడి, బట్ స్టిల్
ద బెస్ట్ అయినా పార్ట్ పని మేము చేస్తాం. అలా ఉంటాం కదా, Mm. అయినా సరే అక్కడే ఒక 2 days గ్యాప్ తీసుకుని అక్కడే ఉండి మేము అక్కడ నుంచి వచ్చేయకుండా రికవర్ అయ్యి అక్కడే మళ్ళీ మేము అందరం షూట్ చేసాం. ఓకే ఛాలెంజెస్ గురించి చెప్తే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. నాకేంటంటే ఎప్పుడు కష్టం ఫలితం రాకముందు మాట్లాడకూడదు, ఫలితం వచ్చిన తర్వాత ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మీకైనా కష్టం ట్రెక్కింగ్ లో అలవాటే కదా, నాకు బాగా. అలవాటే, అందరు 36 మందికి అలవాటు ఉండదు కదా. చేపించాలి మీరు, ఇదే నేర్పించాలి. అందరినీ సంఘం మీద ఎక్కింది తీసుకెళ్ళలేం కదా, ఎవరి లైఫ్ జర్నీ. సార్ మరి అలా ఇబ్బంది పెడితే ఎలా? నేను మీకు అసలు కాదు, పావని గారు నువ్వు చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు పావని. నేను కూడా అంత ఫీల్ అవ్వట్లేదు. వి ఎంజాయ్డ్ ఇట్ అండి థరోలీ. లైక్ దెర్ ఇస్ నో, అంటే ఇప్పుడు మళ్ళీ అదే అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ షూట్ చేస్తానన్నా ఐ విల్ గో రైట్ నౌ. ఐ విల్ ప్యాక్ మై బ్యాగ్. We are all ready for it. మళ్ళీ 40 days బ్లాక్ చేసుకోండి. సార్ నెక్స్ట్ టైం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి సార్. The మేము mission కూడా shot too. Yes. తేజస్వి గారు చెప్తూ ఉంటారు, కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఉంటాం. Done. పావని గారు ఏంటది? తునివు అజిత్ సార్. తునివు సినిమా. Yeah. ఓకే, ఎట్లా అసలు ఆఫ్ స్క్రీన్ ఆయనతో మెమరీ మీ బాండింగ్ ఎట్లా ఉండేది? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆఫ్ స్క్రీన్ బాండింగ్ సూపర్ గా ఉండే. మేము ఆన్ స్క్రీన్ ఎంత సేపు ఎంజాయ్ చేసామో లేదా కానీ ఆఫ్ స్క్రీనే చాలా మటుకు ఫ్రెండ్లీగా షూట్ అయిపోగానే ప్యాకప్ అయిపోగానే సార్ వచ్చేసి పదండి ఈ బండి ఎక్కేసేయండి అని చెప్పేసి వీ యూస్ టు గో అవుట్ ఫర్ వాక్, లేట్ నైట్ స్ట్రీట్ ఫుడ్ అలా తినడానికి. ఆయన ఎక్కువ షూటింగ్ టైమ్ లో కూడా ఎక్కువ బైక్ రైడింగ్ వెళ్తూ ఉంటారని. ఈ టైంలో హీ డెంట్ యాక్చువల్లీ, ఓకే, బట్ వీ వర్ లిటరలీ వాకింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఎంజాయింగ్. అలా ఉండే. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అజిత్ గారితో? అజిత్ గారితో హోప్ఫుల్లీ వాళ్ళు పిలిస్తే ఆబ్వియస్ గా ఆఫర్ వస్తే, అలాంటిది ఇప్పటివరకు నాకే తెలియదు. అలా తేజస్వి గారి కూడా కొన్ని పిక్స్ చూసాను, ఈ అమ్మాయి అనిపించింది, అంటే గోదావరి స్లాంగ్ సీతమ్మ వైట్ ఆ మూవీ గుర్తొచ్చింది. అది నేనే. Yes, అది నేను. దీనికి ఆపోజిట్ ఇంకో పిక్చర్ చూపిస్తాను, తప్పకుండా చూపించాను. నా ప్రొఫైల్ లో పిక్చర్స్ నాకే ఇది చూపి, కొంచెం దానికి అది కూడా నేనే. అది కూడా అన్న ఎట్లా అనిపించింది ఒక్కసారి? దాంతో పాటు ఇది ఉండాలి. మాస్ అది క్లాస్ ఇదే. అంటారా? ఇది అది అదే. కాదు. ఇది అదే. ఈ పిక్చర్ చూడంగానే సాంప్రదాయ సాంప్రదాయని సుప్పిని ఓకే, కానీ శుద్ధ పూస కాదు. 100% కాదు బ్రో. తేజు శుద్ధ పూస కాదు. యాక్టర్స్ అన్నాక, ఆర్టిస్ట్ అన్నాక దేశం వర్సిటాలిటీ ఉండాలి. ఏ వేషం వేస్తే ఆ వేషంలో అలా సెట్. Yes, నాకు కూడా మీలానే ఇష్టం. వేషాలు వేయడమా? వేషాలు అది కామన్ కదా. ఐ లవ్ యువర్ తెలుగు వెదవా. షూటింగ్ టైంలో మీ ఫన్నీ మెమరీ? నాకైతే ఐ థింక్ ఇదే ఫన్నీగా మెడికల్ షాప్కి వెళ్తే షూటింగ్ వల్ల అదేనా? ఆఫ్ స్క్రీన్ నాది నేను ఫస్ట్ టైం ఒక కింగ్ కోబ్రాన్ ఆల్మోస్ట్ ఇంత డిస్టెన్స్ లో చూసాను. నేను ఇంకొక అమ్మాయి డిఓపి, వన్ లేడీ డిఓపి వి హ్యాడ్, వాట్ వాస్ హర్ నేమ్, తను నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే షార్ట్ మధ్య, ఎందుకంటే వేరే వాళ్ళకి జరుపుతున్నప్పుడు వీఆర్ ఫ్రీ, సో మేము చాలా ట్రెక్కింగ్ వాకింగ్ చేసేవాళ్ళం అనమాట. ఒక పాము ఆల్మోస్ట్ ఇక్కడ లైక్ నా కాల్ దగ్గర నుంచి ఇలా వచ్చింది నా దగ్గరికి. ఐ థింక్ ఫస్ట్ టైం ఐ సా స్నేక్ అప్ క్లోజ్, వైల్డ్ స్నేక్, నాగపాము. ఐ థింక్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. దాని తర్వాత అటు సైడ్ మీకు బాగా ఇష్టం అని చెప్పారు కదా. నాకు చాలా ఇష్టం మరి స్నేక్స్. పెంచుకోవాల్సింది కదా. అంటే తెచ్చుకోలేం కదా అలా ఇంటికి దాపా. స్కేరీ, అడ్వెంచరస్ అండ్ మెమరబుల్ అట్ ద సేమ్ టైం. ఓకే, మీకు? మేము సో ఒక బంచ్ కి షార్ట్ నడుస్తున్నప్పుడు ఇంకొక బంచ్ అలా కూర్చొని ఉంటాం కదా అటు ఇటు అందరం. సో సుధమ్మ గారు వచ్చేసి సరేమ్మా లంచ్ టైం అయింది, నేను ఉప్మా చేస్తానని చెప్పి వంట చేయడం స్టార్ట్ చేసేవాళ్ళం. మేము ఇక్కడ వండుకొని కూడా తినడం స్టార్ట్ చేసేవాళ్ళం. సో దాట్ వాజ్ వన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ ఫర్ us. నన్న మీకేమన్నా నాకు ఆ మెడికల్ అదే చెప్తా. అలా కాదు కానీ బట్ వాట్ ఐ రియలీ ఎంజాయ్డ్ వాజ్ మేము కాఫీ ఎస్టేట్స్ లో మాక్సిమం గా అక్కడ రిసార్ట్స్ లో షూట్ చేసినప్పుడు మా డిఓపి నవీన్ ఈజ్ అ కాఫీ ఎంతూజియాస్ట్. అంటే ఒక రకంగా చాదస్తంగా కాఫీని తయారు చేస్తారు ఆయన. దానికి ఒక 45 నిమిషాలు ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక ప్రక్రియ. అసలు ఆయనను అలా చూస్తూ ఆయన అలా కలుపుతూ అదొక, నేను లైఫ్ లో అలా ఎవరు కాఫీ బ్రో, ఫ్రెష్ కాఫీ బీన్స్ కలుపుతున్నారంటే నాకు అర్థం కాదు. కాఫీ బీన్స్ నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన. పెట్టి దాన్ని క్రష్ చేసి అదొక మెడిటేషన్ లాగా చేసి ఇప్పుడు తాగు అని సార్. అయితే అలాంటి వెదర్ లో ఈవినింగ్స్ అరౌండ్ 6ish ఆ టైంకి ఇంకా షూట్ జరుగుతుంటే మా షాట్ లేదంటే అలా కూర్చొని ఆ కాఫీ సిప్ చేస్తూ ఐ థింక్ ఐ రియల్లీ లివ్డ్ ఇన్ దోస్ మూమెంట్స్. అంటే చాలా యూనో ఎంజాయ్ చేశాను. ఎక్కడికి వెళ్ళలేదు ఐలాండ్ సరదాగా? తర్వాత లైక్ డే ఆఫ్స్ లో లైక్ వేరే యాక్టర్స్ జరుగుతుంటే నేను కానీ తేజు, రోషన్ అరౌండ్ కూర్గ్ వాటర్ ఫాల్స్, టెరైన్స్ కి వెళ్ళి అవన్నీ చూసి సరదాగా
లోకల్ క్విజిన్స్ ట్రై చేసి అలా ఎంజాయ్ చేశాను. ఓకే. అనీష్ గారు మీకు ఎక్కడ దొరుకుతాయి ఇట్లాంటి ఐలాండ్ నార్మల్గా? చాలా తిరిగారు కదా అనేష్ యాక్చువల్లీ. రెక్కి కూర్గ్లో చేసాం, గోవాలో చేసాం, అండమాన్స్ లో చేసాం. స్టోరీకి కావాల్సిన లొకేషనే లేదు, మనం తిరిగిన ప్లేసే లేదు యాక్చువల్లీ. మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ నా షో. విజువలీ ఇలాంటి ఒక మౌంటింగ్ కానీ ఒక స్కేలింగ్ కానీ we take it to some really new places. Definitely it'll be an experience that you'll enjoy watching with your friends. Idi friends to కూర్చొని party చేస్తూ చూడాల్సిన kind of a show ఇది basically. It'll be అంటే ఈ వెబ్ సిరీస్ లో ఒక క్యారెక్టర్ నుంచి మొత్తం ఎపిసోడ్ అంతా మారుద్ది అనేది ఎవరి క్యారెక్టర్ వీళ్ళ ముగ్గురులో? No, every character has a very big influence on the story అండి. ప్రతి క్యారెక్టర్ ఈ ఒక్క క్యారెక్టర్ వల్లనే ఏదో తేడా జరుగుతుంది, లేకపోతే ఈ క్యారెక్టర్ వల్లనే ఏదో చేస్తారని ట్రైలర్ లో ఇలా ఉన్నోళ్ళలోనే ఎవరు చేస్తున్నారని ఒక ఇంట్లో ఇచ్చారు కదా, అవన్నీ ఇప్పుడు చెప్పేస్తే ఎట్లా? సో ఇట్స్ మచ్ మోర్ కాంప్లెక్స్ దెన్ దట్. సో అది సినిమా షో చూసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ విత్ ఎవ్రీ అదర్ క్యారెక్టర్. వాళ్ళు అన్ని ఆల్ దీస్ 30 యాక్టర్స్ ఆర్ ఇన్ ఒక ప్రెషర్ కుక్కర్ స్పేస్లో ఉన్నారు, ఒక సర్వైవల్ స్పేస్లో ఉన్నారు. సో మనం ఆ సర్వైవల్ కోసం మనం ఏదైనా చేయొచ్చు. అది క్యారెక్టర్స్ దే గో త్రూ ఆల్ ఆఫ్ దాట్ అన్నమాట. అది మీరు షో చూస్తే అర్థమవుతుంది. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్ తర్వాత సరిగా చెప్పేసా. వీకెండ్. ఓకే నైస్. మీరు ఎట్లా చెప్పినా ఓకే. ఫేవరెట్ క్రష్? నేనే. ఏ విక్కీ, విక్కీ తెలుసు కదా షోలో, మా షోలో విక్కీ ఆయన పేరు. ఓకే అన్న. తమన్నా గారు? డెడికేటెడ్ యాక్ట్రెస్ తమన్నా గారే 100% డెడికేటెడ్, ప్రొఫెషనల్ యాక్షన్, నాట్ డెడికేటెడ్, ప్రొఫెషనల్. చిరంజీవి గారు? చైల్డ్హుడ్ హీరో. డాన్స్ చేస్తారు కదా? పవన్ కళ్యాణ్ గారు? పవర్. అజిత్ గారు? సూపర్ స్టార్. రామ్ చరణ్ గారు? నేను అది వన్ వర్డ్ లా చెప్పలేను, బట్ యాక్టర్ గా ఎలా చెప్పాలి నాకు అది తెలియట్లేదు. అంటే నేను మీ అండ్ రామ్ చరణ్ వి డిడ్ an ad ఎయిర్టెల్ కి ఒక యాడ్ చేసాము. ఆయన హీఈస్ అంటే ఎలా చెప్పాలి, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి టీచర్ అని చెప్పాలి. ఆ విషయంలో కెమెరా వెనకాల పెట్టినా సరే నువ్వు స్క్రీన్ కి కనిపించేలాగా ఎలా చేసుకోవాలి అనేది స్మాల్ ఇది. And I started applying that since then. So ad లో కూడా నా సజెషన్ పెట్టినా కూడా అనేది ఒక సో అది వెనకాల నీ సజెషన్ పెట్టినా కూడా అవతల వాడు డైలాగ్ చెప్తూ ఉంటే అక్కడ కూడా నువ్వు కనబడాలి నందు అని చెప్పారు. ఎలా కనిపిస్తాను సార్ అంటే ఏది ఆయన ఏదో మాట్లాడుతుంటే ఏదో ఐ డోంట్ నో హౌ ఐ కెన్ డిఫైన్ ఇట్, బట్ దాని వరకు నాకు రామ్ చరణ్ గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అది నాకు, బికాస్ ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఎన్టీఆర్ గారు? డాన్స్. తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఐ థింక్ 2 people who I really looked up to for dancing was Allu Arjun and NTR. వీళ్ళిద్దరు చంపేస్తారు. ఓకే. అల్లు అర్జున్ గారు? స్టైలిష్ హీరో అని చెప్పాలి. స్టైలిష్ హీరో. yes, very stylish. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. మంచిగా సక్సెస్ అవ్వాలని. మోక్ష ఐలాండ్. The Mystery of Moksha Island, 28th September, only on Disney Plus Hotstar. 8 భాషల్లో. Yes. అన్ని భాషల్లో. నెక్స్ట్ టైం మీరు ఇక్కడ కూర్చోండి, నాకు తప్పకుండా డబ్బులు ఇచ్చేయండి మీ జాబ్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.